రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార బసయాత్రని మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకి ఈ కార్యక్రమం 26వ తారీఖు నుంచి చాలా జయప్రదంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రాష్ట్రంలో 3 ప్రాంతాలలో దిగ్విజయంగా ఇవాళ జరుపుకుంటున్నాం. నిన్న నేను విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో పాల్గొన్నాను. నేను కూడా అలాగే మొన్న విజయనగరం జిల్లా ఎస్కోట్లో పాల్గొన్నాను. ప్రజానీకం ప్రధానంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ చాలా పెద్ద స్థాయిలో బహుశా ఊహించినంత రీతిలో ప్రజలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనలతో ఈ సమావేశం పెట్టారో కానీ ఈ సమావేశంలో భాగస్వాములు కావాలన్నటువంటి ప్రజానీకం యొక్క ఆలోచన ఇవాళ మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి మాకైతే వచ్చింది. చాలా చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ యాత్రలో ప్రధానమైనటువంటి ఆలోచన గడిచిన 4.5 సంవత్సరాలలో ఈ 53 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ తెగలకు కానీ మైనార్టీలకు కానీ ముఖ్యంగా వెనుకబడినటువంటి తరగతుల ప్రజానీకానికి కానీ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలకి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో ఇవన్నీ తెలియజేయటం అనేది మా ప్రధానమైనటువంటి బాధ్యత. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇంత ఘనంగా మేము నిర్వహించుకుంటున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఈ వర్గాలు ఇప్పటికీ కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉండవలసినటువంటి పరిస్థితి గతంలో పాలకులు చేశారు. అలా ఉండటానికి వీల్లేదు. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ద్వితీయ శ్రేణి పౌరులు కాదు. వీళ్ళంతా ప్రథమ శ్రేణి పౌరులుగా ఉండాలి. తరతరాలుగా అణచివేతకు గురైనటువంటి ఈ వర్గాలన్నీ కూడా రాబోయే రోజుల్లో సామాజికంగా ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా అభివృద్ధి క్రమంలో నడిపించాలన్నటువంటి ప్రధాన ధ్యేయంతో బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎన్నో కార్యక్రమాలు విద్యా సాధికారత, మహిళా సాధికారత, రాజకీయ సాధికారత, ఈ విధంగా ఆరోగ్య సాధికారత అన్ని రంగాలలో కూడా ఈ ప్రజానీకం యొక్క సంక్షేమ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల ఈ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక విలువైనటువంటి మాటను మాట్లాడేలా మీకు గుర్తు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని. ఈ మాట ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇప్పటిదాకా మాట్లాడారా? దానికి సరైనటువంటి అర్థం చెప్పినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇవాళ గడిచిన 4.5 సంవత్సరాలలో వీరి కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత పెద్ద స్థాయిలో ఉందంటే బ్యాక్వర్డ్ కులాల కోసమైతే 70,890 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఖర్చు పెట్టారు. షెడ్యూల్ కులాల కోసమైతే 60,740 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఖర్చు పెట్టారు. షెడ్యూల్ ట్రైబల్ కోసం అయితే 20,130 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఖర్చు పెట్టారు. మైనారిటీస్ కోసం అయితే 12,430 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఖర్చు పెట్టారు. ఇంత పెద్ద స్థాయిలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ వర్గాల కోసం కట్టుబెట్టినటువంటి ఘనత ఎక్కడా కూడా లేదు. ఇది ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటిది. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మరొక్కసారి గుర్తు చేయవలసినటువంటి బాధ్యత మా అందరమైనా కూడా ఉందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. మరో ముఖ్య విషయం కూడా మీకు చెప్పాలి. మీకు విద్యా సాధికారత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సుదీర్ఘంగా ఆలోచించారంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఈ బిడ్డల తెలివితేటలు, వీరి జిజ్ఞాస, వీరి ఆలోచన విధానం తరతరాలుగా అణచివేతకు గురైంది. వీరి తెలివితేటలు అణచివేతకు గురవడానికి కావడానికి వీల్లేదు. ప్రపంచ అవసరాలకు కావాల్సినటువంటి పరిజ్ఞానం వీళ్ళ మేధస్సులో దాగి ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థకి వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ తెలివితేటలు
పెట్టుబడిగా మారాలన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన. నాకు తెలిసి గడిచినటువంటి 60 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రిగా రానటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకోండి. మనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. అది మన రాష్ట్రంలోనే. కానీ ఎందుకు ఇవాళ ఇంగ్లీష్ మీడియాన్ని చాలామంది ఉన్నత వర్గాలు, ఎవరైతే ఈ దేశంలో భూస్వాములు, ఎవరైతే ఈ దేశంలో పెట్టుబడిదారులు, ఎవరైతే ఈ దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎవరైతే ఈ దేశంలో రాజకీయ వ్యవస్థని కంట్రోల్ చేస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యతిరేకించారు. కానీ వాళ్ళ పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు? ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ప్రపంచ అవసరాలకు కావాల్సినటువంటి ఆలోచన, తెలివితేటలు ఈ బిడ్డల్లో ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే గ్రామాలలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలైనటువంటి ప్రజానికం ఉన్నారో ఈ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ వీరి తెలివితేటలను బయటికి తెద్దాం, ప్రపంచ అవసరాలకు ఉపయోగిద్దాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేద్దాం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వీళ్ళ ఆలోచన విధానాన్ని పెట్టుబడిగా మారుద్దాం అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఇది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిగా రానటువంటి ఆలోచన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇవాళ అలాగే ఇవాళ నాడు నేడు. గతంలో గ్రామాల్లో ఉన్నటువంటి బిడ్డలు కాస్త కోస్త స్థితిమంతులైతే బయట ప్రైవేట్ స్కూల్స్లో చదివిద్దామన్న ఆలోచన ఉండేది. కానీ ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్కి డెవలప్ అయిపోయింది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, క్వాలిటీ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి విద్యా వ్యవస్థలోనే సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అంతేకాదు, నిన్నటిదాకా జరిగినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష, అసలు దేశంలో ఎవరికైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా, ఏ ముఖ్యమంత్రికైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 మంది గృహాలకి, హౌస్ హోల్డ్స్కి, కుటుంబాలకి, అలాగే 15,000 గ్రామ సచివాలయాల్లో ఎంతమంది పెద్ద స్థాయిలో ప్రజానీకం ఉంటే 5 కోట్ల మంది ప్రజానీకం యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని చూడాలని ఒక బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్ తోటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇవన్నీ చిన్న కార్యక్రమాలు కాదు ఇవాళ. అలాగే బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మైనారిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 2-3 విషయాలు ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేయాలనే ఉద్దేశం నాకైతే బలంగా ఉంది. రాష్ట్రం ఏర్పడి దాదాపు 65 సంవత్సరాలు అవుతుంది. ఈ 65 సంవత్సరాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, మేయర్ ఎన్నికల్లో కానీ ఎక్కడైనా సరే ఎంత అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఈ వర్గాలకి ప్రత్యేకంగా ఇవాళ దాదాపు 648 మండలాధ్యక్షులకి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 67% మండలాధ్యక్షులు అందరూ కూడా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్. అలాగే 13 జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరిగితే 9 జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా షెడ్యూల్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ ట్రైబ్, మైనారిటీస్. 14 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లకు ఎన్నికలు జరిగితే 12 మంది మేయర్లు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్. ఇది చిన్న విషయం కాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మరొక్కసారి మనవి చేస్తున్నాను. అలాగే మున్సిపల్ చైర్మన్స్, దాదాపు 57 మున్సిపల్ చైర్మన్స్ ఈ రాష్ట్రంలో జరిగితే అందులో 58 మంది చైర్మన్లు. ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో చూడండి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఎంత పెద్ద స్థాయిలో స్థానిక సంస్థల్లో జరగలేదు. అలాగే శాసన మండలిలో 43 మంది మరి ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయబడితే, ఎన్నిక చేయబడితే అందులో 28 మంది కేవలం షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి లాస్ట్ 5 ఇయర్స్లో దాదాపు 48 మంది ఆ రోజుల్లో ఆయనకి శాసన మండలికి పంపిస్తే 48 మందిలో కేవలం 18 మంది మాత్రమే ఆయన తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది సామాజిక సాధికారత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా
ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు 2-3 విషయాలు మరి ఇక్కడ షెడ్యూల్ కాస్ట్ ప్రజలు కానివ్వండి, అలాగే ఆదివాసీ బిడ్డలు కానివ్వండి, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, సమాజంలో వెనుకబడినటువంటి ప్రజానికం కానీ చాలా పెద్ద స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను, ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు నాగార్జున గారు వచ్చారు, వారి ఆలోచన కూడా ఈ సందర్భంగా పంచుకోవాలి కాబట్టి 2 విషయాలు చెప్తాను నేను. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి గొప్ప కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇవాళ దాన్ని చూసి ఓర్వలేక ఇవాళ చంద్రబాబు నాయుడు కానివ్వండి, దత్తపుత్రుడు కానివ్వండి, ఎలాంటి పగటి వేషాలు వేస్తున్నారో మనందరం గమనిస్తూనే ఉన్నాం. ఇవాళ ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు నేను. గిరిజన సంక్షేమానికి సంబంధించి ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఇవాళ 7 శాసనసభ్యులు, 1 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. గడిచినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 6 శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 శాసనసభ్యుడు తెలుగుదేశం ఉంటే 5 సంవత్సరాలలో 4.5 సంవత్సరాల పాటు 1 మంత్రిని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అలాగే మైనారిటీస్ కూడా 1 మంత్రిని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కూడా వేయలేనటువంటి పరిస్థితి అయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గిరిజన సంక్షేమానికి కేవలం 11,670 కోట్లు ఖర్చు పెడితే, ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 20,000 పైచీలకు బడ్జెట్ కేటాయింపులు చేసి సంపూర్ణంగా బడ్జెట్ని కేటాయించి ఖర్చు పెట్టే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే సామాజిక సమతుల్యత రాజకీయ వ్యవస్థలో ఉండాలి. అందుకే ఆయన భారతదేశంలో ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది. ఇవాళ 4 ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి మంత్రి పదవులకు కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ అది మనం చూస్తూనే ఉన్నాం. అది ఇవాళ అలాగే అయిన వెంటనే 1 గిరిజనుడికి మంత్రిగా ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ట్రైబల్ యూనివర్సిటీలో, ట్రైబల్ ఏరియాలో 1 ట్రైబల్ యూనివర్సిటీ, ట్రైబల్ మెడికల్ కాలేజ్, ట్రైబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ట్రైబల్ ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ విధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ సమర్థించవలసినటువంటి అవసరం మనందరికీ ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.